నుంచే దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఎలాగ చెప్పాలి, ఎలా చెప్తే వీరికి అర్థమవుతుంది, ఎలాగ చెబితే వీరు ఆకర్షించబడతారు, వాక్యానికి ఆకర్షించబడి దేవుని వైపు త్రిప్పబడతారు, దేవుని మాటల చేత వీరు బలపరచబడతారు, ఎలాగ దేవునికి మనసునిస్తారు అని మేము ప్రార్థన చేస్తున్నాం, ప్రయాసపడుతున్నాం. కానీ ఆ ప్రయాస గుర్తించక మీరేం చేస్తున్నారంటే, ఈడికొస్తే చాలు నిద్ర వస్తుంది, ఈడికొస్తే చాలు నొప్పులు వస్తాయి, ఈడికొస్తే నీళ్ళు తప్పుగవుతాయి, ఇక్కడికి వస్తే ఎక్కడ లేని పనులన్నీ గుర్తొస్తాయి, ఇంట్లో ఉన్న విడిచిపెట్టిన పనులన్నీ గుర్తొస్తాయి. దేవుడు అంటున్నాడు, ఈ చెట్టు వలన భూమి ఎందుకు వ్యర్థమైపోవాలి, మన వలన ఎందుకు సమయం ఎందుకు పోవాలి, దేవుని ఎందుకు పోవాలి, సేవకులకి ఎందుకు పోవాలి సమయం, వారి ప్రయాస ఎందుకు పోవాలి, ఎంతకాలం ఇలా ఎదురు చూస్తూ ఉండాలి. దేవుడు కూడా ఇలాగే ఎదురు చూస్తూ ఉంటాడు అనుకుంటున్నారా? దేవుడు అన్నాడు, ఇక్కడ అన్నాడు, యజమానుడు అన్నాడు ఆ చెట్టు నరికేసేయని, కానీ తోటమాలి బ్రతిమాలుకున్నాడు, అయ్యా ఇదొక్క మారు ఉంచు, దానికి పాది త్రవ్వి ఎరువు వేసి మట్టు వరకు ఉంచయ్యా అని తోటమాలి బ్రతిమాలుకుంటున్నాడు. అలాగున సేవకుడు మీ కొరకు కూడా బ్రతిమాలుతూ ఉంటాడు కదండి. అయ్యా ఆ విశ్వాసి నిద్రపోతా ఉంది మందిరంలోకి వచ్చినప్పటి నుంచి, అయ్యా ఆ విశ్వాసికి తూరడం వస్తుంది, ఆవలింతలు వస్తున్నాయి, నొప్పులున్నాయి, ఇబ్బంది పడుతున్నాడయ్యా, ఎందుచేత నిద్రపోతుందో తెలియదు. ఒకవేళ రాత్రి నిద్ర లేక ఇప్పుడు నిద్ర వస్తుందేమో, ప్రభువా రాత్రి నిద్ర కలగజేయి, నీ సన్నిధికి వచ్చి చక్కగా వాక్యం వింటారు. ఇలాగ ప్రార్థన చేస్తుంటామా లేదా? మీరు పొరపాట్లు తప్పు చేస్తున్నప్పుడు, అయ్యా ఆ బిడ్డ పడిపోయింది, అపవాదికి మనసిచ్చింది కాబట్టి పడిపోయి నీ వైపు చూడకుండా మా పైన కూడా కోపం రేపుకుంటుంది కాబట్టి ఒక్కసారి ఆ బిడ్డను దర్శించు ప్రభువా, బుద్ధి చెప్పు ప్రభువా, ఆ బిడ్డతో మాట్లాడు ప్రభువా, మనసు మార్చు ప్రభువా అని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఏడుస్తూ ఉన్నాం. తప్పులు చేసినప్పుడు యవనస్తులు తొట్టిల్లుతూ ఉన్నారు, వాళ్ళని చూసినప్పుడంతా బాధ అవుతుంది, వాళ్ళని చూసి ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు సన్నిధిలో. తోటమాలి ఎలాగైతే బ్రతిమాలుకుంటున్నాడో అలాగున మీ కొరకు మేము కూడా బ్రతిమాలుకుంటున్నాం అన్నది కొంచెం కూడా మీరు అనుకోవట్లేదా అండి? అంజూరపు చెట్టు నరికించబడినట్లుగా మనం కూడా నరికించబడదామా? నరకంలోకి వెళ్ళిపోదామా? అగ్నిగుండంలో పడిపోదామా? కాలిపోదామా? అందుకేనా మనం ఇన్ని ఏళ్లుగా వెంబడిస్తుంది?